అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము విశ్వావసు సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాల్లో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. 2025 2025వ సంవత్సరము. ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా చేసుకోవాలి, ఏమేమి కావాలన్నది తెలుసుకుందాం. ముందుగా కావాల్సినంత క్వాంటిటీ బట్టి మనం వస్తువులు తీసుకోవాలి. చింతపండు, అరటిపళ్ళు, వేప పువ్వు, లేత మామిడి కాయ ఒకటి, కొబ్బరి మామూలుగా కావాలంటే మనం మామిడికాయ కూడా తురుముకోవచ్చు, బెల్లం. ఇవి షడ్రుచులు అన్నమాట. ఇవన్నీ కలిపి మనం నీళ్ళల్లో ముందుగా చింతపండుని ఇలా నానబెట్టి ఉంచుకుంటే తొందరగా మనం దాన్ని ఆ పని మొదలు పెట్టవచ్చు అన్నమాట. పచ్చడి, ఉగాది పచ్చడిని ఈ విధంగా మనం వస్తువులు ముందుగా రెడీ చేసుకోవాలి. తీసేసిన తర్వాత మనం ఇందాక నానబెట్టిన చింతపండుని ఇలాగా పిండి ఆ పిప్ అంతా కూడా తీసేసి ఇలా సిద్ధం చేసుకొని ఉండాలి. తరువాత ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఈ చింతపండు జ్యూస్నంతా వేసి ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లము, ముందు స్వీట్తో మొదలు పెడితే మంచిది కదా. తురిమి పెట్టుకున్న బెల్లము, తర్వాత మామిడికాయ కూడా మనం తురిమి కొంచెం టేస్ట్కి పెట్టాము, ముక్కలు కూడా పెట్టాము. తర్వాత వేప పువ్వు, అది శుభ్రం చేసుకొని ఇందులో వేప అయినా కూడా చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చూసుకోవాలి. ఇంకా చేసి పువ్వు రేకు మాత్రమే తీసివేస్తామన్నమాట. తర్వాత కొబ్బరి ముక్కలు, ఇవి తురిమైనా వేసుకోవచ్చు, ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత అరటిపండు కూడా వేస్తాం. షడ్రుచులు అంటే 6 రుచులు కదా. అరటిపండు ముక్కల్ని కూడా ఇలా తయారు చేసుకొని వీటిల్లో ఇలా బెల్లాన్ని ముందుగా అది కరిగేటట్టుగా, ఆ చిన్న చిన్న పీసెస్ ముక్కలు కూడా ఉండకుండా కరిగేటట్టు చేసుకోవాలి. తర్వాత అరటిపండు వేస్తాం. ముందు అరటిపండు వేసామంటే అది లోపటంతా పేస్ట్ లాగా ఇదైపోతుంది, అందుకని ఇలాగా చేసుకోవాలి. ఇది ఒంటికి చాలా మంచిది. మన పూర్వీకులు ప్రతి పండగలో ఒక సాంప్రదాయంతో పాటు ఆరోగ్యానికి కూడా పెట్టారు. ఈ వాతావరణానికి చింతపండు, పులుపు, కారము, ఉప్పు, ముఖ్యంగా వేప కడుపులో ఉండే పురుగు పుట్ట అంతా కూడా మనకి ఇది పోగొడుతుంది. ఒంటికి చాలా మంచిది. చేదు చాలా ముఖ్యం కూడా ఈ రోజుల్లో. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది. ఆ తర్వాత అరటిపండు ఆఖరిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నది దేవుడికి ముందుగా నైవేద్యం పెట్టాలి. బ్రహ్మైక్యం బ్రహ్మణామృతం బ్రహ్మైవ తేన బ్రహ్మకర్మ సమాధన ఓం మహానైవేద్యం సమర్పయామి. అది శుభాకాంక్షలు స్వామి, తండ్రి, నాయన అందరికీ. ఇలా దేవుడికి నైవేద్యము ఇలా సమర్పిస్తాం. ఉగాది పచ్చడి దేవుడికి నైవేద్యంగా పెట్టి తర్వాత మన ఇంట్లో పెద్దలు, పిల్లలు అందరూ కూడా తీసుకుంటాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.